చెప్పండి. ఇప్పటి వరకు కూటమి ప్రభుత్వ పనితీరు మీద మీ అభిప్రాయం ఏంటి? కూటమి పనితీరు మాత్రం బాగానే ఉంది, కానీ ఎమ్మెల్యేలు మా ఎంపీలు మాత్రం సక్రమంగా పనులు చేయగలన్నారు. ఓకే, చాలా మంది దగ్గర ఈ మాట వింటున్నాను నేను, ఎమ్మెల్యేలు ఎంపీలు పని ఎమ్మెల్యేలు సక్రమంగా లేరు. ఓకే. నంద్యాల వచ్చేసి మన ఎన్ఎండి ఫారూక్ మాత్రం ఏం పని చేయకూడదు. వాళ్ళ కొడుకు వచ్చేసి ఫిరోజ్ ఖాన్ వచ్చేసి దందాలు, కబ్జాలు, డబ్బులు దౌర్జన్యంగా అవి ఇవన్నీ లాక్కుంటాను. నేను ఒక ఎస్ఎస్ఎల్ టౌన్ ప్రెసిడెంట్ను టీడీపీ తరపున. అందుకే ఈ ప్రభుత్వం వాళ్ళు సరిగా సక్రమంగా చేయడం లేదని టీడీపీ నేను ఇప్పుడు ఆయన మంత్రిగా ఉన్నారు ఫరూక్ గారు, న్యాయశాఖ మంత్రి ఉండగానుకుంటే ఏం పనులు చేయడం. వాళ్ళ కొడుకే మొత్తం చేస్తున్నాడు. మొత్తం ఏదైనా డబ్బులు కావాలని సెటిల్మెంట్ కావాలని ఆయన చేస్తున్నాడు. అమౌంట్ ఏదైనా ఇప్పించుకోవాలని చేస్తున్నాడు. ఏదైనా పంచాయతీ కాడిపోతే 30,000 40,000 వాళ్ళ పక్కన ఉన్న పైలీలు తింటున్నారు, వాళ్ళు సెక్రటరీలు వాళ్ళు తింటున్నారు. నాకేం పని లేదని చెప్పి నేను ఒక టౌన్ ప్రెసిడెంట్ను, నాకేం న్యాయం జరగలేదు కాబట్టి తీసుకెళ్ళి పార్టీ పరంగా పెట్టినాకపోతే ఎవరు స్పందించుకున్నారు. ఈ రోజు అంటారు, రేపు అంటారు, అల్లుండి అంటారు, అంతే ఎవరు తెలియదు. అందుకే మళ్ళీ జగన్ వచ్చినా బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే మీరు టీడీపీ అయ్యింది కూడా జగన్ రావాలనుకుంటున్నారు? అవును. ఒక నిమిషం ఎందుకు జగన్ రావాలని మీరు అనుకుంటున్నారు? ఏముంది, పైన పైన అధికారం అందరూ చెప్తున్నారు. ఇక్కడ పనితీరు బాగాలేరు కదా ఎమ్మెల్యేలు ఎంపీలు పనితీరు బాగుంది. కూటమి ప్రభుత్వం మొత్తం బాగుంది. సరే, ముఖ్యమంత్రి గారి పనితీరు ఎలా ఉంది? చంద్రబాబు గారి పనితీరు సూపర్ గానే ఉంది. వానేది బాగుంది, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బాగుంది, నారా లోకేష్ బాబుది బాగుంది. కానీ మంత్రులు లోకల్ ఉన్న వాళ్ళు ఎమ్మెల్యే ఎంపీలు యాడి వెనుక పనులు కాకుండా డబ్బులు ఎంత ఇస్తావు ఏం కదా అని చేస్తారు. నేను తీసుకువెళ్ళి చెప్పినందుకు ఎవరు స్పందించడం లేదు, ఎవరు చెప్పడం లేదు. నేను ఒక ఎస్ఎస్ఎల్ టౌన్ ప్రెసిడెంట్ను, నాకేం న్యాయం జరగలేదు కాబట్టి నేను నెక్స్ట్ టైం మాత్రము జగన్కి వెళ్ళే పోదాం అనుకుంటున్నా.